నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మనోజ్. ప్రధానంగా రైతులని లేకపోతే వడ్ల అంశాన్ని పక్కన పెట్టుకొని రాజకీయంగా ఒక డబుల్ గేమ్ ఆడుతున్నారా, రాజకీయంగా బీజేపీ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు అని ప్రతిపక్షాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇతర నాయకులు ప్రజలు చెప్తా ఉన్నారు. మరి ఓవరాల్గా ఈ చాప్రాంతంలో నిన్న మనం చూస్తుంది ఏంటంటే ప్రధానంగా కేసీఆర్ ప్రెస్ మీట్ కావచ్చు, బండి సంజయ్ ప్రెస్ మీట్ కావచ్చు, ఆ తర్వాత తదనంతరం ఎమ్మెల్సీ స్థానికల సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సంబంధించినటువంటి వెంకటరామరెడ్డి సిద్దిపేట కలెక్టర్ నియామకం పట్ల అక్కడ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ కావచ్చు ప్రధానంగా చూసినాం. మరి ప్రధానంగా ప్రెస్ మీట్లో ఎవరైతే అంశాలు మనం ముందుగా చర్చించుకుందాం. ముందుగా బండి సంజయ్ ప్రెస్ మీట్కి సంబంధించిన అంశాలు చూసినట్లయితే ఆయన నల్గొండ సంబంధించినటువంటి కొన్ని నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో ఆయన కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్ళి రైతులు పరామర్శించే ప్రయత్నం చేసేందుకు వెళ్ళినప్పుడు అక్కడికి రైతులు కాకపోతే వాళ్ళెవరో వచ్చి అడ్డుకోవడం జరిగింది. కాకపోతే బీజేపీ పార్టీ ఏమంటుందని అంటే అక్కడ ముఖ్యంగా రైతులు కాదు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వచ్చి అడ్డుకోవడం జరిగింది. తమపై దాడి చేశారు, తమ వాహనాలు కూడా ధ్వంసం చేశారు, ఆ తర్వాత వారిపై రాళ్ళు లేకపోతే కొడుకులతోని దాడి చేసే ప్రయత్నం చేశారు. దాని సందర్భంలో రైతులకు కూడా గాయమయ్యే సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి మేము ఈ రకంగా చేస్తూ ఉన్నాం. ఇది ముమ్మాటికి కేసీఆర్ చేసినటువంటి చర్యనే. కేసీఆర్ కారణంగానే ఈ రకంగా రైతులు మాపై దాడి చేయడం లేకపోతే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం మాపై ఒక పాశవికంగా లేకపోతే మొత్తం మీద అక్కడ ఒక ఎంపీ అదేవిధంగా ప్రతిపక్ష పాత్ర పోషించిన ఎంపీ బండి సంజయ్ అక్కడ వెళ్ళిన తర్వాత పరామర్శనకు వెళ్ళిన తర్వాత అక్కడ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే దాడి చేశారంటూ బీజేపీ పార్టీ చెప్పడం, ఆ తర్వాత తనపై వరుసగా రెండో రోజు కూడా మరోసారి దాడి జరగడం, దీనికి సంబంధించి బీజేపీ శ్రేణులు కూడా గవర్నర్ కలిసి తన విన్నవించుకోవడం, శాంతి భద్రతలు తెలంగాణలో కరవైపోయాయి, ప్రజాప్రతినిధులపైన ఈ రకంగా దాడి చేస్తే ఏకంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేస్తే ఇక్కడ పోలీసులు ఏం చేయడం లేదు, చూస్తూ కూర్చుంటున్నారు అని చెప్పి బీజేపీ పార్టీ కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్ళి గవర్నర్కి కలవడం జరిగింది. వాళ్ళు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ విషయానికి వస్తే కేసీఆర్ ప్రెస్ మీట్లో ప్రధానంగా ప్రస్తావించిన మాటలు ఏంటంటే కొనుగోలు మేము చేస్తాం తప్పకుండా, మీరు ఎంతవరకు స్వీకరిస్తారో, మీ టార్గెట్ మేము ఇంతవరకు ఎంత కొనుగోలు చేస్తాం, ఎన్ని లక్షల టన్నులు కొనుగోలు చేస్తారని చెప్పి ఒక లెక్క ఇవ్వండి. దాంతోపాటుగా ద్వంద్వ వైఖరి ప్రకటిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అదే బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అగ్రనాయకులు ఒక రకంగా చెప్తే రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఒక రకంగా చెప్తా ఉన్నారు. అక్కడ వరి వేయొద్దు, వరి వేస్తే ఈ రకమైన తీసుకోలేము, బాయిల్డ్ రైస్, రా రైస్ లేకుంటే స్టీమ్ రైస్ అని డిఫరెన్షియేట్ చేసి మాట్లాడుతున్నారు. అక్కడ ఆ రకంగా చెప్తున్నారు. ఇక్కడ మనకు రాష్ట్ర నాయకులు బీజేపీ బండి సంజయ్ కావచ్చు తదితర వ్యక్తులు ఎవరైనా కూడా వరి వేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు కారణంగా ద్వంద్వ వైఖరి ప్రకటిస్తూ ఉన్నారు. ఒక రాష్ట్రంపై ఒక రకంగా, పంజాబ్లో ఒక రకంగా తీసుకుంటున్నారు, తెలంగాణలో ఒక రకంగా తీసుకుంటున్నారు. అక్కడ నాయకులు ఒక రకంగా మాట్లాడుతున్నారు, ఇక్కడ నాయకులు ఒక రకంగా మాట్లాడుతున్నారు. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వంపై మేము యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. 18న మహాధర్నా కూర్చుంటాం. మన ఇటీవల మనం చూసినాం 12 తారీఖున శుక్రవారం రోజు ఒక ధర్నా కూర్చోవడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ. అది అయిపోయిన వెంటనే అక్కడ కేసీఆర్ మాత్రం ఎక్కువ కనిపించలేదు. ముఖ్యంగా కేటీఆర్ కావచ్చు, తదితర మంత్రులు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులను ముందు వేసాడు ధర్నా కార్యక్రమాలు చేయడం మాత్రం మనం చూసాం ముఖ్యంగా. సో మరి మరోసారి మహాధర్నా పేరిట 18 తారీఖున మరోసారి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉంది. మహాధర్నంగా రేపు గురువారం రోజు మరోసారి ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. ముఖ్యంగా కేసీఆర్ లేవనెత్తిన పాయింట్ ఒకటి ఏంటంటే ప్రధానంగా 3 అంశాలు. కేంద్రం ద్వంద్వ వైఖరి చూపిస్తూ ఉంది మా మీద, లేకపోతే ద్వంద్వ వైఖరిగా వ్యవహరిస్తూ ఉన్నారు. కేంద్రం ఒకలాగా చెప్తుంటే రాష్ట్ర నాయకులు ఒక రకంగా చెప్తున్నారు ఒక విషయం అయితే, ఆ తర్వాత బీజేపీ నాయకులు వరి వేయాలన్నా వద్దా, బండి సంజయ్ ఈ మాట కట్టుబడి ఉంటాడా లేదా, వరి వేయమన్నారు, వేస్తే కొంటారా లేదా ఒక అంశం చెప్పాల్సి ఉంది. ఆ తర్వాత ఇందిరాపార్క్ దగ్గర మహాధరణ చేపడతా ఉన్నాం. ఈ అగ్రికల్చర్ చట్టాలకు కావచ్చు, తదితర కేంద్రం తీసుకొచ్చిన కొన్ని చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలు ఎవరైతే ఉన్నాయో వాటికి కూడా నిరసన వ్యక్తం చేస్తాం. దాంతో పాటుగా శాసనసభలో కూడా దానికి వ్యతిరేకంగా ఒక చట్టం తీసుకొస్తాం, లేకపోతే మేము దాన్ని ఖండిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత సంబంధించినటువంటి సిఎల్పి మీటింగ్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు 6 ఎవరైతే ఉన్నారో గుత్తా సుఖేందర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, తక్కలపల్లి రవీందర్ రావు, ఆ తర్వాత బండా ప్రకాష్, వెంకటరామిరెడ్డి, కడియం శ్రీహరి, ఈ రకంగా 6 సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నామినేషన్ పూర్తయిపోయింది. అంత తరుణాంతరం ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్ ఈ రకంగా చెప్పడం జరిగింది. ఆయన ఢిల్లీకి పోయిన తర్వాత అగ్రికల్చర్ మినిస్టర్ కలవడం కూడా, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుండి కొన్ని జీవోలు కావాలని చెప్పి వేడుకోవడం, అవన్నీ కూడా అంశాలు కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా మొత్తం మీద ఆ 18 తారీఖున మహాధరణ పేరిట ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ధర్నాలో కూర్చుంటారు. మరి రకంగా ప్రజాప్రతినిధులు ధర్నాలో కూర్చున్న తర్వాత కేంద్రం స్పందించి వాళ్ళ యొక్క ఏం చెప్పాలనుకుంటున్నది, అసలు కొంటదా కొనదా, లేకపోతే ఎన్ని లక్షల టన్నులు ఉంటుంది, ఎంత టార్గెట్ ఎంత అనే విషయం చెప్పకపోతే, ఒక 2 రోజుల తర్వాత వాళ్ళ నుండి ఎటువంటి స్పందన రాకపోతే మరోసారి దాన్ని పెంపు చేసేసి మరో రకంగా మేము ఏది రకంగా అయితే ముందుకు పోవాలో ఆ రకంగా ముందుకు పోతాం. అదేవిధంగా 2 రోజుల తర్వాత వాళ్ళు ఏం స్పందించకపోతే రైతులకు ప్రత్యామ్నాయంగా ఏ వంటలు వేసుకోవాలి, ఆపారాలు వేసుకోవాలని కోరుతాం. అదేవిధంగా ఆపారాలు అంటే ఏంటంటే పప్పు ధాన్యాలు లేకపోతే తదితర అంశాలు చిన్న మనకు సంబంధించినటువంటి ఆపారాలు వేసుకోవాలని చెప్పి మేము వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. రైతులకు కూడా మేము ఆ రకంగా ముందుకు తీసుకెళ్తే రైతు వేదికలు ఉన్నాయి, ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ రకంగా విషయం చేకూర్చే ప్రయత్నం చేస్తామని చెప్పి కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇది కేసీఆర్ ప్రెస్ మీట్ సంగతి. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో ప్రధానంగా ఆయన లేవనెత్తిన అంశం ఏంటంటే ఎవరైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వెంకటరామరెడ్డి ఉన్నారో
గతంలో సిద్దిపేట కలెక్టర్గా వ్యవహరించారు. ముఖ్యంగా వెంకట్రామరెడ్డి మనకు చరిత్ర చూసినట్లయితే 1996లో మొట్టమొదటిసారి గ్రూప్ 1 క్యాడర్గా ఎన్నికైనటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి. అప్పుడు ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మచిలీపట్నం, చిత్తూరులో ఆర్డీఓ వ్యవహరించడం, ఆ తర్వాత హుడాకు సంబంధించి లేకపోతే పీడీగా సంబంధించి కొన్ని పోస్టులో వ్యవహరించడం, ఆ తర్వాత 2007లో ఐఏఎస్గా నియామకం అంటే పదవి పొందడం, ఆ తర్వాత సంగారెడ్డి, తర్వాత తెలంగాణలో వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 33 జిల్లాల తెలంగాణలో సంగారెడ్డి కలెక్టర్గా, ఆ తర్వాత సిద్దిపేట కలెక్టర్గా విధులు నిర్వహించడం చూసాం. వచ్చే నెల సెప్టెంబర్లో ఆయన యొక్క పదవి కాలం పూర్తవడంతో సీఎం కేసీఆర్ గారు ఆయనని ఆహ్వానించడమో లేకపోతే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, దానికి దోహదపడాలి, నేను కూడా ఒక భాగం అవ్వాలనే ఆశయంతో నేను బయటకు వచ్చానని చెప్పి ఆయన రాజీనామా చేయడం, వెంటనే రాజీనామాను ఆమోదించడం, తర్వాత అనూహ్యంగా ఎప్పుడు లేని విధంగా తెర మీదకి ఆయన పేరు కొత్తగా వచ్చి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయనను నామినేషన్ వేయడం, ఈ రకంగా చూసుకుని మొత్తం మీద వెంకట్రామరెడ్డికి మంచి ప్రోత్సాహం ఇచ్చారని చెప్పుకోవచ్చు. అంటే రాజకీయ వర్గాలు లేకపోతే ఒక సెటరికల్ మాట ఏమంటుందంటే నక్కతోక దొక్కాడు అని ఒక వాదన ఉంటుంది. కాకపోతే ఏకంగా వెంకట్రామరెడ్డి మాత్రం నక్కనే దొక్కాడనే విధంగా మాత్రం అదృష్టాన్ని పట్టుకున్నట్టుగా చాలా వరకు చెప్తా ఉన్నారు విశ్లేషకులు కావచ్చు, లేకపోతే ఒక సెటరికల్గా మాట మాత్రం వినిపిస్తూ ఉంది. మొత్తం మీద ఈ అంశం మీద రేవంత్ రెడ్డిని ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ప్రధానంగా లేవనెత్తిన అంశాలు ఏంటంటే వెంకట్రామరెడ్డి చాలా వరకు స్కామ్లు ఉన్నాయి, స్కామ్లు ఆయన కూడా పాత్ర ఉంది, గతంలో సీఎంలకి అందరికి కూడా ఏ రకంగా డబ్బులు తీసుకురావాలి, ఏ రకంగా చేయాలనే విషయంలో కూడా వెంకట్రామరెడ్డి ఆరితేరున్నాడు. అందరు సీఎంలతో కూడా మంచి స్నేహం ఉండేది, చాలా వరకు స్కాముల్లో కూడా ఆయన భాగం ఉంది. లేకపోతే ఇటువంటి వ్యక్తిని అంటే ఏ విధంగా అయితే రైతులను ఈ రకంగా చేయండి, మీరు రైతులకు హుకుం జారీ చేయడం గతంలో మనం చూసాం. సిద్దిపేట కలెక్టర్గా వ్యవహరిస్తున్నాయనే ఒక రైతుల మీద మీరు వరి వేయొద్దు, ఈ రకమైన విత్తనాలు ఇవ్వద్దని చెప్పి వేస్తే మాత్రం ఎంతటికైనా సిద్ధంగా ఉన్నాం మేము, సుప్రీంకోర్టు చెప్పినా హైకోర్టు చెప్పినా ఎవరు చెప్పినా వినేది లేదు, రైతులు వరి వేయొద్దని చెప్పి ఒక హుకుం జారీ చేయడం జరిగింది. అంటే ఈ మాటలు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు చెప్పినా విన్నాం, లేకపోతే హైకోర్టు చెప్పినా విన్నాం, ఎవరు చెప్పినా వినేది లేదు, మీరు అసలు వరి వేయొద్దు అని చెప్పి ఒక హుకుం జారీ చేయడం విషయంలో కూడా అంటే మొత్తం మీద అక్కడ ఆ రకంగా చాప్టర్లో కూడా ఆయన పైన కోర్టులో కేసు అవ్వడం కావచ్చు, అది నడుస్తూ ఉంది. ఈ రకంగా రైతులను ఈ రకంగా చేయొద్దు అని హుకుం జారీ చేసి బెదిరించినటువంటి వ్యక్తిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అంటే సిద్దిపేట కలెక్టర్గా విధులు నిర్వహిస్తూ మొన్న గతంలో 2 రోజుల క్రితమే విధులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి వెంటనే రాజీనామా చేయడం, దాన్ని వెంటనే ఆమోదించడం, ఆ తర్వాత వెంటనే ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీగా తీసుకోవడం అంటే ఇంత ఒక ఇండైరెక్ట్గా ముందు నుండే వెంకట్రామరెడ్డి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు వ్యవహరించాడు కాబట్టి ఈ రకమైన మాటలు మాట్లాడిండు. అనేకమైన స్కాములో ఆయనకు భాగం ఉంది. లేకపోతే మొత్తం మీద ఈ రకంగా సిద్దిపేటలో ఆ రైతులతో ఇక హుకుం జారీ చేయడం విషయంలో కూడా కావచ్చు, రైతులను బెదిరించినటువంటి వ్యక్తికి మీరు రైతుల పక్షాన ఉన్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిజంగానే ఉంటే ఇక్కడ ఈ రకంగా రైతులపై బెదిరించిన వ్యక్తికి ఏ రకంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ప్రధానంగా లేవడం జరిగింది. ఇవి ఈ 3 ప్రెస్ మీట్లు. ఇంకా ఓవరాల్గా నిన్న జరిగిన విషయాలను మొత్తం చూసుకున్నట్లయితే ఒక రైతుల చాటున వడ్ల కొనుగోలు అంశం మీద ఒక రాజకీయంగా మాత్రం డ్రామా సాగుతున్న విషయం మాత్రం చాలా వరకు అందరికీ తెలుసు, ప్రజల్లో కూడా అదే అవగాహన ఉంది. ఒక రకంగా చూసుకున్నట్టయితే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమున్నప్పటికీ కూడా వరి వేయొద్దనే చెప్తున్నాయి. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, వరి వేయొద్దని చెప్తుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, వరి వేయొద్దు, దట్టు బాయిల్డ్ రైస్ కొనమని చెప్తుంది. ఇక్కడ ఒక అంశం ప్రధానంగా ఏంటంటే రైతులు మాత్రం అది బాయిల్డ్ రైస్ అవుతుందా, రా రైస్ అవుతుందా, స్టీమ్ రైస్ అవుతుందా, వాళ్ళకి మాత్రం ఏది తెలియదు. మన దగ్గర ఆనవాయితీగా వస్తున్న పంటలు వరి ఎక్కువగా ఉంటాయి, తెలంగాణలో వరి సాగు ఎక్కువగా ఉంటుందని చెప్పి చాలా వరకు ప్రజాప్రతినిధులు చెప్పడం, ఏకంగా సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది చాలా వరకు కూడా. సో గతంలో కరోనా సందర్భంలో చివరి గింజ వరకు కొంటా మన సీఎం కేసీఆర్ చివరి గింజ వరకు కొన్నారు, దాన్ని నిరూపించుకున్నారు కూడా. సో ఈ ఆనవాయితీగా వస్తున్నటువంటి పంటని వాళ్ళు ఏ రకంగా మారవాలంటున్నారు. ఒకవేళ నిజంగానే జరిగితే ప్రజల్లో ఒక ఆందోళన ఏ విధంగా ఉందనంటే ఒక చిలక వేరే పత్తి కావచ్చు, లేకపోతే ఇతర పంటలు వేసినటువంటి ఒక దాంట్లో వేరే ప్రత్యామ్నాయంగా పంటలు వేసుకోమంటే ఒక అవకాశం అయితే ఉండేది. కానీ ఏదైతే వరి కోసం ప్రత్యేకంగా ఉన్నటువంటి పంటలు ఉంటాయో ఆ స్థానంలో ఆపారాలు వేసుకోవాలన్నా వేరే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. ఈ రకమైన సందర్భంలో 2 ప్రభుత్వాలు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఒప్పుకోకపోతే మేము కూడా ప్రత్యామ్నాయం వైపు వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇక స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఏమంటే వరి వేసుకోండి, కాకపోతే మేము బాయిల్డ్ రైస్ కొనమని రాష్ట్రంపై హుకుం జారీ చేయడం. ఈ రకంగా మొత్తం చూసుకుంటే 2 ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పేది ఏంటంటే వరి వేయొద్దని చెప్తా ఉన్నాయి. మరి ఈ సందర్భంలో ప్రత్యామ్నాయం చూపించేది ఎవరు? ఓకే, నిజంగానే కేంద్ర ప్రభుత్వం కొనదన్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం బయటకు వచ్చి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం లేకపోతే వాళ్ళ సాయిల్కి సంబంధించిన టెస్టుల విషయంలో కావచ్చు, లేకపోతే ఈ ప్రత్యామ్నాయం ఇది వేసుకోవాలని చెప్పి టెక్నాలజీ అప్గ్రేడ్ చేసే విషయంలో రైతులకు ఎందుకు అవేర్నెస్ క్రియేట్ చేయలేకపోతున్నారు? ఓకే, నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఆలోచన ఉండి బాయిల్ రైస్ కొనొద్దు, ఈ టెక్నాలజీ ఈ రకంగానే ఉంటుంది, కొనొద్దు అని ఆలోచన ఉంటే ఇదే బీజేపీ నాయకులు రైతులను కలుస్తున్న సమక్షంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రకమైన పంటలు వేసుకొని ఎందుకు అవగాహన కల్పించలేకపోతున్నారని మాత్రం చాలా స్పష్టమైపోతుంది. మొత్తం మీద వీళ్ళిద్దరి మధ్యలో గతంలో మనం చాలా వరకు మాట్లాడుకున్నాం,
రాజకీయ తీరు మారుతూ ఉంది, రాజకీయంలో వేడి ఎక్కువైపోయింది. బీజేపీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మధ్యలో రాజకీయ వేడి మరింత ఎక్కువైపోయింది. ఈ సందర్భంలో భావోద్వేగానికి గురి చేసే అవకాశాలు మాత్రం ఇరు పార్టీలు చేస్తున్న అంశం మాత్రం చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మన గతంలో చూసినట్టు సూర్యాపేటలో 2 రోజుల క్రితం సూర్యాపేట కావచ్చు, నల్గొండలో కావచ్చు, బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కొట్టుకోవడం జరిగింది. అక్కడ సందర్భంలో బండి సంజయ్ కూడా కార్యకర్తలు గొడవ వేసిన సందర్భంలో కూడా రైతులకు వెళ్ళి కలవడం, రైతులను అక్కడ పరామర్శించడం, లేకపోతే రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క మాటలు తెలుసుకోవడం చూస్తూ ఉన్నాం మనం. ఏదేమైనప్పటికీ కూడా భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు, రైతులను కార్నర్ చేసేసి 2 ప్రభుత్వాలు రాజకీయంగా ఏం చేస్తున్నాయి అనే విషయం మాత్రం మనం చూడాల్సి ఉంది. ఇంకొక విషయం ఏంటంటే 2 ప్రభుత్వాలు కూడా వరి వేయొద్దని చెప్తున్నాయి, కానీ ప్రత్యామ్నాయ విషయంలో ప్రజలకు మాత్రం అవగాహన కల్పించే విషయం మాత్రం చాలా తక్కువగా చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ చెప్పిన విధంగా 18 మహాధరణ చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించకపోయినప్పుడు కూడా తర్వాత ప్రత్యామ్నాయ పంటల కోసం మేము చూపాలి అని అంటున్నాం, చూపిస్తాం, మేము వాళ్ళకి అవగాహన కల్పిస్తాం, రైతు వేదికలు ఉన్నాయి, మా యొక్క టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, అధికారులు కావచ్చు, రైతులను నేరుగా కలిసి ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఈ సందర్భంలో నేరుగా కలిసిన ప్రయత్నం చేసిన సందర్భంలో రైతులు కూడా ఒక రకమైన భావోద్వేగానికి ఎందుకు అవుతున్నారంటే ఒక రకంగా భయం ఉందంటే సేమ్ టైం ఏ పంటలు వేయాలన్న ఆలోచన కూడా రైతులు పడిపోయారు. దాదాపుగా ఇప్పటికీ మనం చూస్తున్నట్టయితే డిసెంబర్ వస్తుంది, దాదాపుగా 10 రోజులైతే డిసెంబర్, నవంబర్ మిడ్లో ఉన్నాం మనం. సో ఈ సందర్భంలో దాదాపుగా 60% to 70% ఆఫ్ వరి కోతలు కూడా అయిపోయే సందర్భాలు ఉన్నాయి. దాదాపుగా అంటే నెల క్రితం నుండి కూడా కొంత ముందుగా కొన్ని సందర్భాల్లో తెలంగాణ అన్ని రకాలుగా ఒకటే దగ్గర హార్వెస్టింగ్ ఉండదు కాబట్టి కొంచెం ముందు వెనుకైనప్పుడు 60 to 70% ఆఫ్ వరిగా మాత్రం కొనుగోలు కేంద్రాలకు రావడం జరిగిందంట. మరి అకాలంగా మనకు తుఫాన్ రావడం అని చూసుకున్నట్లయితే అసలు కొనలో ఒక భావోద్వేగానికి భయానికి గురవుతా ఉన్నారు. మనం చూసినాం ఒక దగ్గర తెలంగాణలో మొత్తం అక్కడ కొంటలేరు, దాదాపుగా నెల రోజుల పాటు ఇక్కడ మేము వరి వేసి ఉన్నామని చెప్పి దాన్ని ఏకంగా కాలబెట్టడం బీబీపేట అనుకున్నాం సుమారుగా అక్కడ కాలబెట్టడం జరిగింది. ఓవరాల్గా అంటే వరి బయటికి తీసుకొచ్చి రైతులే భావోద్వేగం లేపి కాలబెట్టడం జరిగింది. అంటే దీని వెనుక కూడా అంటే తన కన్నబిడ్డలా పెంచుకున్నటువంటి రైతు వారు కూడా కావాల్సుకొని పంటను నాశనం చేసుకోడు, మరి ఎంత భావోద్వేగానికి గురైనా కూడా ఆయనకైనా ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు చాలా చూసాం. కాకపోతే కన్న బిడ్డలా పెంచుకున్న పంటను మాత్రం నాశనమే చేయరు. దీని వెనుక కూడా కొన్ని రాజకీయాల డ్రామా ఉంది అని మాత్రం చాలా స్పష్టంగా తెలిసిపోతూ ఉంది. ఏదైనప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతను కూడుకొని వాళ్ళ కమ్యూనికేషన్ కరెక్ట్గా చేసుకొని సెటిల్ చేస్తే మాత్రం రైతులకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రత్యామ్నాయ పంటలు చేయాలన్నా కూడా అవగాహన పూర్తి స్థాయిలో కల్పించలేకుండా ఈ రాజకీయంగా గొడవ పెట్టుకోవడం వల్ల అసలు అంతర్యం ఏంటి, రాజకీయంగా నువ్వా నేనా, రైతులు నీ పక్షం ఉన్నారు నా పక్షం ఉన్నారని గొడవ జరుగుతుందని మాత్రం మనకు తెలంగాణలో చాలా వరకు తెలిసిపోతూ ఉంది. ఇంకొక విషయం రాజకీయాల్లో మాట్లాడారు, లేకపోతే రాజకీయ వర్గాల టాక్ కావచ్చు, విశ్లేషకులు ఏమంటున్నారంటే గతంలో అగ్రికల్చర్ చట్టాలు ప్రవేశపెట్టిన సందర్భంలో మొదట్లో కేసీఆర్ అక్కడ దేశవ్యాప్తంగా అగ్రికల్చర్ చట్టాల విషయంలో కావచ్చు అక్కడ రైతులు నిరసన వెళ్తున్న సందర్భంలో ఏకంగా వాళ్ళే రోడ్లపైకి వచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీటీసీలు, స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్త నుండి సీఎం వరకు ప్రతి ఒక్కరు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ అవి బేసిక్గానే ఉన్నాయి, న్యాయంగానే ఉన్నాయి, ఇది పర్వాలేదని చెప్పడం జరిగింది. నిజంగానే రైతు చట్టాల మీద వ్యతిరేకత ఉన్నట్లయితే గతంలో ఏదైతే విద్యుత్ చట్టాల మీద వ్యతిరేకంగా ఉండి శాసనసభలో తీర్మానం చేయడం జరిగిందో వాటి వ్యతిరేకంగా ఆ రకంగా అగ్రికల్చర్ చట్టాల మీద వ్యతిరేకంగా తీర్మానం చేయాల్సి ఉండేది. కాకపోతే అది చేయకుండా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో వడ్లు కొనమంటున్నారు కాబట్టి వచ్చే శాసనసభ సమావేశాల్లో మేము దాని మీద తీర్మానం చేస్తామని చెప్తా ఉన్నారు. ఈ రకంగానే కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే గతంలో ఏ విధంగా అయితే రైతు చట్టాలకి వ్యతిరేకంగా చేసి తర్వాత ఢిల్లీకి వెళ్ళిన తర్వాత వాటి బాగానే ఆమోదం తెలిపిర్రో ఇప్పుడు కూడా ఈ రకంగానే వ్యతిరేకత చేస్తూనే రేపటి రోజున ఢిల్లీకి వెళ్ళిన తర్వాత లేకపోతే ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ రాష్ట్ర బీజేపీ వర్సెస్ తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మధ్యన వార్ నడుస్తుంది కాబట్టి ఒకవేళ బీజేపీ పార్టీ కాంప్రమైజ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రత్యామ్నాయ పంటలు మేము కూడా చూస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ నిజంగానే కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు చూసుకొని వరి సాగు చేయొద్దని చెప్పిన తర్వాత వాళ్ళు ఇక్కడ వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. ఒకవేళ వినని పక్షంలో లేకపోతే బీజేపీ పార్టీ స్టేట్ పార్టీ కాంప్రమైజ్ అయిపోయి కేంద్రంతో కోఆర్డినేట్ అయిన తర్వాత నిజంగానే ప్రత్యామ్నాయ అవసరాలు ఉన్నాయి లేకపోతే ఎఫ్సీఐ తీసుకోవడం లేదని చెప్పి ఒక రకంగా డైవర్ట్ చేసి వాళ్ళని వరి పంట వేయకుండా చేసే ప్రయత్నంలో ఈ 2 పార్టీలు చేస్తున్నాయని ఒక మాట మాత్రం వినిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మన సఖ్యత లేక రైతులను భావోద్వేగానికి గురి చేస్తూ ఈ అకాల తుఫాను లేకపోతే వర్షాలు వస్తున్న కారణంగా రైతులకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది. మరి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లేకపోతే తదితర కాంగ్రెస్ నేతలు ఎవరైనా కూడా వాళ్ళని భూతద్దం పెట్టి వెతికినా కూడా ఈ యొక్క చాప్టర్లో మాత్రం లేకపోతే రైతుకు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు లేకపోతే తదితర వడ్ల కొనుగోలు అంశాలు మాత్రం కనిపించడం లేదు. వాళ్ళ స్టాండ్ ఏంటనేది కూడా ఇంతవరకు వినిపించడం లేదు. ఓవరాల్గా మహాధరణ కార్యక్రమం ఇందిరా పార్క్ దగ్గర 18వ తారీఖున ఉంది. నిన్న కేసీఆర్ సంబంధించిన ప్రెస్ మీట్ తర్వాత ఈరోజు మరోసారి బీజేపీ కార్యకర్తలు పెడతారని కూడా ఒక అవకాశం అయితే ఉంది. మరి చూద్దాం ప్రెస్ మీట్ ఏ విధంగా ఉంటుంది లేకపోతే ఏ విధంగా అంశాలు లేవనెత్తారని చెప్పి. మొత్తం మీద రైతులకు న్యాయం జరుగుద్దా, బీజేపీ టీఆర్ఎస్ మధ్య పోటాపోటీ యుద్ధంలో రైతులు ఎవరు వైపు ఉన్నారని మాత్రం వాళ్ళు రాజకీయంగా మాత్రం కొట్లాడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. లెట్స్ సీ రైతులకు న్యాయం జరుగుద్దా, అసలు మహాధరణ తర్వాత ఏం జరగబోతోంది, కేంద్రం స్పందిస్తుందా అని మాత్రం చూడాల్సి ఉంది. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. టిల్ దెన్ అన్న
ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.